హలో ఎవ్రీవన్, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ అండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి అది ఎలా చేయాలో చూసేయండి. ముందు ఒక గిన్నె తీసుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకోవాలండి. వేయించి అది పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో ఆనియన్స్ వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి వేగిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుళ్ళు, అవి అయితే వేసుకోవాలండి. వేసుకుని అవి కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి, లేదా పచ్చివాసన వస్తుంది. సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. తర్వాత దానికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. మొత్తం సమానంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కొంచెం వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాయి, అవి అయితే మిక్సీ పట్టాలి మెత్తగా. మిక్సీ పట్టి కూర ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుని కొంచెం సేపు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా